బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా గులాబీ పార్టీకి మరో షాక్ తగలనుందా? దీనికి అవుననే సమాధానం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ రోజు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇందులో భాగంగా స్వర్ణ సుధాకర్ రెడ్డి హస్తంకూటికి చేరనున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇవాళ ఆమె సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి. మహబూబ్ నగర్ జిల్లా గులాబీ పార్టీకి షాక్ తగలనుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గుడ్ బై చెప్తున్నారా అనే టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుంది. ఓవరాల్ గా మొత్తంగా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి స్వర్ణ సుధాకర్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పటికే ఇక్కడ నుంచి వెళ్ళి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా ఇక్కడ పూర్తి స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే భూత్పూర్ నుండి జెడ్పీటీసీగా గెలిచినటువంటి స్వర్ణ సుధాకర్ రెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా కూడా పదవి అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ పూర్తి స్థాయిలో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పార్లమెంటు అదేవిధంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో దగ్గర వస్తుండడంతో పూర్తిగా ఈ రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న ఏదైతే గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్స్ తో 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అక్కడ కనిపించింది. మరి తాజాగా సంబంధించినటువంటి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతుండడంతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఎదురవుతుందని చెప్పవచ్చు. స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకునేందుకు అయితే పూర్తి స్థాయిలో అక్కడ రాజకీయ సమీకరణలు మారుస్తుంది. ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ శంకర్, థాంక్యూ.